నమస్తే. వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ అనేది ఒక ట్విస్ట్ లో టర్న్ గా ఉంది. రేపు ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీ కొడుతుంది, ఈయన బీజేపీలో చేరబోతున్నారు, బీజేపీ నుంచి పోటీ చేస్తారనేటటువంటి ఒక ప్రచారం అయితే విపరీతంగా జరుగుతోంది. మరి సీట్ల పంపకాలు బీజేపీకి పెడుతుందా లేదా అనేది అయితే తెలియని పరిస్థితి. సో ఆయన కూడా ఇంతవరకు తన మనసులో మాట బయట పెట్టలేదు. ఆ సీటు ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ తరపు నుంచి, కూటమి తరపు నుంచి దిగుతాను. సో టీడీపీలోకి రావాలనే ప్రయత్నం జరిగినా కొంతమంది అడ్డుకున్నారనే ఒక ఊహాగానం కూడా హల్చల్ చేస్తాం. మీరు ఆయనకు చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి మీకు చాలా అంశాలు మాకన్నా ఎక్కువ తెలుస్తాయి కాబట్టి మీ విశ్లేషణ ఏంటి మీరు చెప్పండి. టీడీపీలో రావాలంటే ఎవరు అడ్డుకోలేదండి. టీడీపీలోకి రావాలని కోరుకున్నారు ఆయన. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ప్రజాధనాన్ని, ప్రజాభిమాన ధనాన్ని మూటగట్టుకుని ఉన్నాడు ఆయన. ఇవాళ ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అసెట్. అంటే మీరు ఇన్నాళ్ళలో ప్రభుత్వం మీద మడమ తిప్పని పోరాటం చేసి ఎలాగ విత్ టీడీపీ ప్రధాన ప్రతిపక్షం ఎలాగైతే చేసిందో మీరు వాళ్ళ జతలో చేశారు. వాళ్ళకంటే ఓ రకంగా మీ స్థానికంగా ఆ నాయకుల కంటే కూడా మీరు గట్టిగా చేశారు. కాబట్టి మీరు కొంత క్రెడిబిలిటీ, కొంతటి బ్రహ్మాండమైన క్రెడిబిలిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో గూడు కట్టుకుని ఉన్నారు మీరు. అటువంటి పరిస్థితిలో మీరు బీజేపీ తరపున పోటీ చేయడం అనేటువంటి మాట వినపడినప్పుడు నేను స్వయంగా చెప్పాను, మొహమాటం ఉంది ఇందులో. మీరు బీజేపీ తరపున పోటీ చేయకండి సార్, మీరు ఎంత కష్టపడి సంపాదించి మీ క్రెడిబిలిటీని వాళ్ళు ఒక 10 రూపాయి పని కూడా చేయకుండా వాళ్ళ వెనకాల మీరు అలాగే వెళ్ళిపోతే 100 రూపాయలకి అయితే అలాగే ఇచ్చేస్తారు వాళ్ళకని అడిగింది. ఆయన దాని గురించి వ్యాఖ్యానించలేదు. నేను వ్యతిరేకించాను, మీరు బీజేపీ తరఫున గట్రా పోటీ చేయకండి, ఆ సింబల్ వీక్. ఎందుకంటే ప్రస్తుతం కూటమి ఉన్నప్పుడు పని జరగచ్చు, కానీ మీకు అదే టీడీపీ తరఫున పోటీ చేస్తే 4.5 లక్షల నుంచి 5 లక్షల మెజార్టీ వస్తుంది. అదే మీకు బీజేపీ తరఫున పోటీ చేస్తే 1,00,000 వస్తుంది మెజార్టీ. ఇది ఈ వ్యత్యాసాన్ని గమనించుకోండి మీరు అని చెప్పాను. మనం వారి పట్ల గౌరవంతో మన సలహా ఇవ్వగలం, అంతే. సూచన చేయగలం, సలహా కూడా ఇవ్వలేం, సూచన చేయగలం. అలాగని వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ లో మనం ఎంటర్ అవ్వం, ఎంత క్లోజ్ ఉన్నా సరే. అయితే ఆ సార్ ఏమీ దాని మీద వ్యాఖ్యానించలేదు. అయిన తర్వాత ఇక బీజేపీ కన్ఫర్మ్ అనుకున్నప్పుడు కొంతమంది బీజేపీలో ఉన్న కొన్ని శక్తులు వాళ్ళు ఇంకొక పేరు తెర మీద తీసుకొచ్చారు. రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం టికెట్ అంటే ఒకవేళ పొత్తులో బీజేపీకి వచ్చినా బీజేపీ తరపున ఇంకొక పేరు తీసుకొచ్చారు. వాళ్ళు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరన్నా నరసాపురంలో సిట్టింగ్ ఎంపీ పేరు కాకుండా ఇంకో పేరు తీసుకొస్తారు అన్నదిని కూడా ఎవరన్నా వాళ్ళు ఎవరన్నా వాళ్ళ పేరు నేను చెప్పను. అది చూస్తున్న వాళ్ళు, ఇది విన్న వాళ్ళు, అది వాళ్ళు కూడా అర్థమవుతుంది. వాళ్ళు వింటే అన్నం తినే వాళ్ళు ఎవరన్నా తీసుకొస్తారంటే బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళకి పార్టీ పట్ల కమిట్మెంట్ ఉందా, ప్రజల పట్ల బాధ్యత ఉందా, పార్టీ గెలవాలన్న కోరిక ఉందా ఈ విషయంలో? అంటే దీని అర్థం ఏంటి? రేపొద్దున మంత్రి పదవులు కట్టవచ్చేస్తారన్నా పైన. రఘురామకృష్ణరాజు గారు మంత్రి గెలిచి అప్పుడు అక్కడ సీట్లు ఇప్పుడు ఇలా తీసుకొచ్చిన వాళ్ళు, అడ్డం పడిన వాళ్ళు గెలిచి రేపొద్దున కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే అందులో మంత్రి పదవులతో పెట్టడానికి అడ్డం వస్తాడు ఈయన. అలాగే సుజనా చౌదరి గారికి కూడా ఒక అడ్డం పడుతున్నారు ఇదే టీము. ఏమో ఆ పప్పులు ఉడకండి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలోకి అందులో చేరనంత వరకే. చేరిన తర్వాత అంతా కూడా బాధ్యత ఆయన నెత్తిమే పెడతారు వాళ్ళు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆయన నెత్తిమే పెట్టాడు. ఇక పూర్తి బాధ్యతలు ఆయనే గెలిపించాలి. ఇప్పుడు ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన ఎవరు ఎక్కువ 90% ఓట్లు టీడీపీ ట్రాన్స్ఫర్ అవ్వాలా. ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే బాధ్యత వాళ్ళ నెత్తి మీద ఉంటుంది, టీడీపీ నెత్తి మీద. అటువంటిప్పుడు వాళ్ళు ఈ సీట్లు సెలక్షన్ విషయంలో కూడా బాధ్యత వాళ్ళ మీద పెడతారు. ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఇవ్వకూడదు, గెలుపు అవకాశాలు ఎవరికైనా చూస్తారు. ఎవరు ఇస్తున్నాడు మాకున్నామండి సోమవీర్రాజుకి, జీవీఎల్ నరసింహరావుకి ఇచ్చేస్తే వేస్తారు ఓట్లు, ఎవడన్నా ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా? అవో కదా. కాబట్టి రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఇలాంటి పని చేశారంటే వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద మోజు తగ్గలేదు, లేదా టీడీపీ మీద వైరం తగ్గలేదు. ఇన్ని జరిగిపోయిన తర్వాత ఎట్టకేలా కలిసిన తర్వాత ఇంకా ఏడుపులు ఎందుకు వీళ్ళకి? నోరు మూసుకుని ఇచ్చిన సీట్లు ఇచ్చుకుని పోటీ చేయకుండానే ఇప్పుడు ఆ పెద్దోళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళకేంటి నొప్పి? వీళ్ళు ఏం పోటీ పడ్డారంటే రాష్ట్రం కోసం ఉత్తిలో దొబ్బేస్తున్నట్టు అనుకున్నాను నేను. వీళ్ళు ఉత్తిని దొబ్బేస్తున్నారు. ఎవడో కొట్టుకొచ్చిన సరుకు వీళ్ళు లాగేసుకుంటున్నారు. ఎవడో ఇంత చూస్తున్నారు కదా, మరి మీ అంచనా ఏంటి? ఇప్పుడు రఘురామకృష్ణరాజు అసలు నరసాపురం సీట్ ఎవరికి పోతుంది? కొత్తలో టీడీపీకి వస్తుందా, బీజేపీకి పోతా? ఈయన ఎటు వెళ్తాడు అసలు? ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు
త్రోట్ గా చెప్పాడు. రఘురామ కృష్ణరాజు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడే పోటీ చేస్తాడు, మీరు బీజేపీ తరపున ఇవ్వకపోతే మేము ఇస్తాం, అంతే, సింపుల్ అయిపోయింది. వాళ్ళు ప్రపోజ్ Okay. చేసిన క్యాండిడేట్ కి కాలితే కాకినాడ ఇస్తాం, లేకపోతే రాయమండ్రి ఇస్తామని చెప్పారు. తీసుకోండి, అక్కడ మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. అంచేత రఘురామకృష్ణరాజు గారు టీడీపీ తరఫున పోటీ చేస్తాడు. 4.5 నుంచి 5.5 లక్షల మధ్యలో ఆయనకి మెజారిటీ వస్తుంది. హైయెస్ట్ మెజారిటీ ఎవర్. జగన్మోహన్ రెడ్డి, నంద్యాల పివి నరసింహరావు గారు వీళ్ళందరి మెజారిటీని దాటి కొట్టబోతున్నాడు ఆయన. ఇది జరగబోయేది. అలాగే కేంద్రంలో కూడా టీడీపీ ఎన్డీఏలో ఉంది కాబట్టి మంత్రి పదవి కూడా వస్తుంది. ఏం అనుమానం లేకుండా చెప్తున్నాను నేను. ఎవడ అడ్డం పడినా, ఎవడ కుళ్ళిపోయినా కానీ ఇంకా ఆయన గెలుపుని కానీ ఆయన స్పీడ్ని కానీ ఆవిడ ఆపరేట్. ఎందుకంటే ఆయనకన్నా లైజనింగ్ ఎవరు ఉంటాయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య? బ్రహ్మాండంగా లైజనింగ్ చేసాడు ఆయన. ఇప్పుడు ఆయన స్వయంగా ప్రేమ ఉంది, స్టేట్ రాష్ట్రం పట్ల ప్రేమ ఉంది, చంద్రబాబు నాయుడు గారి పట్ల అభిమానం, గౌరవం ఉంది. ఆయన ఓపెన్ గా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారి వల్ల నేను బతుకున్నాను ఇవ్వాలని చెప్పాడు. అంత అభిమానం చూపించిన వ్యక్తి కాదనుకుని ఎవడో గన్నయ్య గారికి మంత్రి పదవి ఇస్తారా రేపు సెంటర్ లో? డెఫినెట్ గా ఆయనకే రికమెండేషన్ ఉంటుంది. ప్రజలందరూ సంతోషిస్తారు, మంచి న్యాయం జరిగిందిరా బాబు అనుకుంటారు. రేపు పొద్దున్న టీడీపీ టికెట్ రఘురామకృష్ణరావుకి ఇచ్చారంటే న్యాయం జరిగింది అనుకుంటారు. న్యాయం జరిగిందని ప్రతి మారుమూల కార్యకర్త కూడా పోటీ చేసి పనిచేస్తాడు. అన్ని మిత్రపక్షాల వాళ్ళందరూ ఓట్లేస్తారు. అలాగే వైసీపీ కూడా వేసి పడతారు ఆయనకి. కాదు, ఇప్పుడు ఈ వ్యతిరేకిస్తున్న బ్యాచ్ ఎవరైతే ఉందో ఫస్ట్ బీజేపీ అయినా, బీజేపీలో ఉన్నటువంటి బ్యాచ్ అయినా, లేదంటే కొత్తగా జాయిన్ అయిన కొత్తగా అయినాడు కాదు, వాళ్ళు బీజేపీ బ్యాచే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయంటే లంక దోసకాయలాగా ఉంటాయన్నమాట. లంక దోసకాయ ఇంత లావు ఉండి పగిలిపోయి ఉంటాయి మొఖాలు, ఇంత మొఖాలు వేసుకుని ఇలా ఒళ్ళు మండిపోయి మాట్లాడుతున్నాను నేను వాళ్ళ మీద. వాళ్ళ పని వాళ్ళు చూసుకోకుండా ఎదటోటికి ఎసరెడుతున్నట్టు రాజుగారికి ఎసరెట్టారని తెలంగాణ నాకు ఒళ్ళు మండిపోతుంది వాళ్ళ మీద. ఇన్నాళ్ళు వాళ్ళని ఏమనకూడదు అనుకున్నాను నేను, కానీ మళ్ళీ ఇంకో రౌండ్ వేయాలనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటాను ఇప్పుడు. అసలు పొత్తు కుదరటానికి ఊరికే అసలు వాళ్ళు 1% ఓట్లు లేకుండా వాళ్ళకి మిఠాయి పొట్లం లాగానే చిటార కొమ్మన మిఠాయి పొట్లం కోసి చేతిలో పెట్టేశారు. సూపర్ గా కూర్చుని తినకుండానే అందంగా పార్టీని గెలిపించుకోకుండా ఈ అసలు ఏంటండి వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా బీజేపీలో కొంతమంది నాయకులు పేర్లు చెప్పండి నేను. వాళ్ళు బూత్ కమిటీలు, కమిషన్, వాళ్ళు ఏజెంట్లు ఉంటారు కదా, బూత్ ఏజెంట్లు, ఆ ఫారాలు కూడా అమ్మేసుకుంటారు తెలుసా మీకు? ఒక నియోజకవర్గానికి 40 లక్షలు 50 లక్షలకి ఏదో రోజు బయట పెడతాను నేను. మొత్తం నా దగ్గర రికార్డ్స్ తో సహా ఉంది. ఈ బీజేపీ వాళ్ళే కొంతమంది దోలు తీరిపోద్ది వాళ్ళకి ఇలాంటివన్నీ బయట తీసుకొచ్చామంటే. నేను ఏం చెప్పానంటే ఇంకా అలా పట్టుకుని బయట పెడతాం కదా, కుమ్మేండి అక్కడ పట్టుకుని దోణే తొక్కేయండి అని చెప్పాను మా వాళ్ళకి. మాకేం సంబంధం లేదు రాజకీయ పార్టీతో. మేము పోలీసింగ్, పబ్లిక్ పోలీస్, మోరల్ పోలీసింగ్ చేస్తాం. ఎందుకు ఊరుకుంటాం? వివాహం ఒకరితోటి, వ్యవహారం ఒకరితో చేస్తా ఊరుకుంటామా? ఇది ఉనికికి సంబంధించిన పోరాటం అండి. ఇది అధికారం కోసమో లేకపోతే భూముల కోసమో పదవుల కోసమో జరిగే పోరాటం కాదు ఇది. ఇక్కడ ప్రతి వ్యక్తి ఉనికి కోసం జరుగుతున్న పోరాటం ఇది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జరిగిన పోరాటం మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం జరిగింది. ఈసారి మనది ఆఖరి పోరాటం, ఉనికి కోసం పోరాటం ఇది. కాబట్టి ఎవడు తప్పుడు అడిగేసినా ఎవడికాడే చేతిలో తీసుకోవాలి చట్టాన్ని, ఏమనుమానం లేదు. మోరల్ పోలీసింగ్ చేయాలా, పౌర సమాజం అప్రమత్తం అవ్వాలా, పౌర సమాజమే మేల్కొల్పాలి. దీన్ని కాపాడాల్సిన బాధ్యత పౌర సమాజానిదే. మనందరం రోడ్డు మీకు రావాల్సిందే. 100% ఓట్లు పడాలి. ఈ కూటమిని గెలిపించాలి. తింటే తిన్నామండి బీజేపీ కూడా ఆయాచితంగా లబ్ధి పొందనివ్వండి. అయినా సరే మన టార్గెట్ మన ఉనికిని కాపాడుకోవటం. దానికోసం కొన్ని నష్టాలు లాభాలు అన్ని భరించాలి. అందరూ చెడ్డోళ్ళు ఉండరు, అందరూ మంచివాళ్ళు ఉండరు ఏ పార్టీలో కూడా. కాబట్టి అల్టిమేట్ గా రాష్ట్ర శ్రేయస్ గురించి, రాష్ట్రం మీద ప్రేమతోటి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. అసలు ఉనికి కోసం ఆలోచించుకోవాలి మనం.